బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. సీసీబీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని ఆమె కోరారు. తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లుగా నటి హేమ పేర్కొన్నారు. బెంగళూరు సీసీబీకి హేమ లేఖ రాశారు. హేమ లేఖను సీసీబీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. నటి హేమ ఇవాల్టి విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి ఆమెకి నోటీసులు ఇచ్చేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే డ్రగ్ టెస్ట్లో నోటీసులు అందుకున్న వారిని ఇవాళ బెంగళూరు పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేశారు. వారి బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో భారీగా నగదు గుర్తించారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇదే కేసును దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ నార్కటిక్ టీం రంగంలోకి దిగింది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 86 మందికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే ఎన్నికల హడావుడి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం ఏదైనా ఉందా అంటే అది బెంగళూరు రేవ్ పార్టీ అని చెప్పాలి. బెంగళూరు రేవ్ పార్టీలో చాలా మంది 2 లక్షల రూపాయలు టికెట్ కొనుగోలు చేసి చాలా మంది దాంట్లో పట్టుబడ్డారు. దీంట్లో డ్రగ్స్ కూడా వాడినట్టుగా మనకు అంటే పోలీసులు ఇప్పటికే చెప్పారు. దానికి సంబంధించి 86 మంది ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఫామ్ హౌస్ లోని సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో జరిగినటువంటి రేవ్ పార్టీలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో మరి ముఖ్యంగా నటి హేమ విషయం తెరపైకి వచ్చింది. నటి హేమ తాను అందులో లేను అంటూ బుకాయించే వీడియోలు చేసినా గానీ తను ఆ ఫామ్ హౌస్ నుంచే ఆ వీడియో రికార్డ్ చేసి కూడా బయటికి చేయడం జరిగింది. ఒక రకంగా మీడియాను తెలుగు ప్రజలను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా చేశారు. ఇట్ల నేపథ్యంలో హేమకు కూడా నోటీస్ ఇచ్చారు. సో ఈ రోజు పోలీసు సిబిఐ ఎదుట హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇట్లా నేపథ్యంలో తాను హాజరు కాలేకపోతున్నాను, వైరల్ ఫీవర్ ఉన్నందున తాను పోలీసుల ముందు హాజరు కాలేకపోతున్నాను అంటూ కూడా నటి హేమ లేఖ రాయడం జరిగింది. బట్ పోలీసులు మాత్రం ఆ లేఖను యాక్సెప్ట్ చేయలేదు. సో ఇప్పుడు పోలీసులు ఎట్లాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు, హేమ విషయంలో ఎట్లాంటి ఫార్ములా ఫాలో అవుతున్నారు అనేది మనం చూడాలి. మొత్తానికి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ పార్టీలో 86 మంది ఈ రోజు విచారించబోతున్నారు. దాంట్లో అందరికీ కూడా 86 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించిన తర్వాత పోలీసులు వాళ్ళందరినీ కూడా డ్రగ్స్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చాక ఈ రోజు విచారణకు పిలిపించారు. హేమతో పాటుగా 86 మంది దీంట్లో ఉన్నారు. అయితే హేమ మాత్రం ఈ రోజు విచారణకు హాజరు కావాల్సింది ఉండే, సిసిబి ముందు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉండే. బట్ హేమ మాత్రం సిసిబి పోలీసులకు లేఖ రాసింది. ఈ రోజు హాజరు కాలేకపోతున్నాను, వైరల్ ఫీవర్ ఉన్నందున హాజరు కాలేకపోతున్నాను అంటూ చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ హాజరైతే గనక ఈ రోజు 86 మందిని విచారిస్తున్నటువంటి క్రమంలో ఇంకేమైనా కీలక విషయాలు బయటకు వస్తాయన్నది ప్రస్తుతం అందరిలో కూడా ఆసక్తిగా మారింది. హేమ విషయంలో ఎట్లాంటి అడుగులు వేయబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ రాలి పక్షంలో అరెస్ట్ ఏమైనా చేస్తారా, లేదంటే మళ్ళీ ఏమైనా ఈ లేఖను యాక్సెప్ట్ చేస్తారా, లీగల్ పరంగా ఎట్లా ఉండబోతుందో చూడాలి. బట్ ఏదేమైనా కానీ డ్రగ్స్ విషయంలో సిసిబి పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు 86 మందిని విచారించబోతున్నారు. హేమ మాత్రం లేఖ రాసింది. ఈ లేఖను మాత్రం ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఎట్లా రియాక్ట్ అయితే మాత్రం మీరు చూడాల్సిందే వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.